హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీస్ మ్యాజిక్ ఛానల్. ఇది వచ్చేసి చీజ్ బాల్స్ అంటారు కదా, అలాగా ఓన్లీ పొటాటో బాల్స్. మొత్తం రెసిపీ చూడండి. ఎక్కడైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను అది కమెంట్లో మెసేజ్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నా దగ్గరకు వచ్చేసరికి నా హ్యాండ్ ప్రాబ్లం ఏమైంది, అసలు ఎలా జరిగింది అంటే, ఇది మీరు మళ్ళీ ఫేస్ చేస్తే ఫాస్ట్గా రికవరీ, అంటే అలాంటి దెబ్బలు ఎవరికైనా ఉమెన్ ఆర్ మెన్కి తగిలితే ఫాస్ట్గా మీరు చెక్ చేసుకుంటారని చెప్తున్నాను అనమాట. స్కూటీ మీద వెళ్ళేటప్పుడు ఆపోజిట్లో వాళ్ళు వచ్చి ఎవరో చేసిన తప్పుకి నేను ఇంకొక ఆయన ప్రాబ్లం ఫేస్ చేసామన్నమాట. పోర్టర్ ఉంటుంది కదా, పోర్టర్ రోడ్డు సైడ్ వెహికల్స్ వెళ్ళే సైడ్ అతను డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ నుంచి వచ్చే వెహికల్ వచ్చి వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తే అతను యాక్సిడెంట్ నుంచి రెస్క్యూ అవ్వడానికి వచ్చి నా స్కూటీని గుద్దితే నా చెయ్యి ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు ఏమైంది, అప్పుడు నాకు తెలియలేదన్నమాట. అప్పుడు నాకు తెలియకపోయేసరికి దెబ్బ తగిలిందని తెలియలేదు. తర్వాత 2 days గ్యాప్ వచ్చింది మళ్ళీ నేను స్కూటీ డ్రైవ్ చేయడానికి. ఈ 2 daysలో చేతికి ఏం జరిగిందో కూడా తెలియదు. లైట్ పెయిన్ కదా అని చెప్పి నేను లైట్ తీసుకొని, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆల్రెడీ పెయిన్ మీద దెబ్బ తగిలేసరికి అది లైట్ ఎయిర్ ఫ్రాక్చర్ అయిందనమాట. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామా, మనమే పెద్ద డాక్టర్లం కదా, తొందరగా వెళ్ళమాయే. అండ్ మనకు నోటెడ్గా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కదా, ఏ దెబ్బ తగిలితే ఏం చేయాలి, డోలో 650, మోషన్స్ అయితే ఏం వేసుకోవాలి, 4 lakh, బలానికి ఏం వేసుకోవాలి అని మనమే నాలెడ్జ్తో, మనకున్న మినిమం నాలెడ్జ్తో మనం వాడేసి యూస్ చేసేస్తాం కదా. అలాగా నేను పెద్దగా పట్టించుకోలేదన్నమాట. క్రమక్రమేణా అది ఏం చేసిందంటే, చిన్న చిన్న కుక్కర్స్, మనం ఇంట్లో యూస్ చేసే కుక్కర్స్ ఉంటాయి కదా, అవి కూడా లిఫ్ట్ చేస్తుంటే సివియర్ పెయిన్ రావటం, నేను యూస్ చేయలేకపోవటం, అండ్ ఒక ఎర్లీ మార్నింగ్ మిడ్ నైట్లో పెయిన్ రావటం, మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లిఫ్ట్ చేయలేకపోవటం. అలాగా తర్వాత మా చెల్లి పెళ్ళి, ఆ తర్వాత ఒక కోర్సు అయ్యి డాక్టర్ అపాయింట్మెంట్ అయ్యి షెడ్యూల్ చేసుకొని వెళ్ళేసరికి 1 week అయిందన్నమాట. ఆయన అన్నాడు, ఎయిర్ క్రాక్స్ అనేవి క్లోజ్ అయిపోతాయమ్మా, మనకు అయిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు లిఫ్ట్ చేసే పద్ధతి అండ్ ఇప్పుడు ఇది నువ్వు ఈ ఫిజియోథెరపీ ప్లస్ మెడిసిన్స్ వాడి దీన్ని క్యూర్ చేసుకోకపోతే పాత నొప్పి కింద వెళ్ళిపోతుంది. పాత నొప్పి కింద వెళ్ళిపోతే నీకు ఫర్ ఎవర్, ఇప్పుడు బాగానే ఉంటుంది, 60s 70s వచ్చినప్పుడు మనం పెయిన్ భరించలేం కదా, ఆ టైంలో చాలా సఫర్ అవుతావు. సో ఇప్పుడు జాగ్రత్తగా క్యూర్ చేసుకొని క్లియర్ చేసి, జాగ్రత్తగా చెక్ చేసుకొని క్యూర్ చేసుకో అని చెప్పి ఫిజియోథెరపీ సజెస్ట్ చేశారు. అండ్ నేను ఏంటంటే, ఆయన ఏం సజెస్ట్ చేశారంటే, వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఒక 1/2 kg ఒక గ్లాస్ వాటర్, తర్వాత ఒక 1 kg రైస్, 1 kg 1 liter ఆఫ్ వాటర్, అలా లిఫ్ట్ చేస్తూ చెక్ చేసుకొని స్లోగా, పసిపిల్లలకి మనం ఫుడ్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తామో అలా నీ చేతికి నువ్వు వెయిట్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు కేర్ అన్నది నువ్వు తీసుకోకపోతే ఇది ఇంకో 3 months మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు మే పోతే సెప్టెంబర్ పోతే ఆగస్ట్ అన్నట్టు అది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. సింగిల్ ఎంట్రీతో చేయాల్సి వస్తుంది. సో ఈ బాధలేవి పడద్దు అంటే ఫస్టే మనం దెబ్బ తగిలినప్పుడే జాగ్రత్త తీసుకొని వెళ్ళిపోవాలి ఏదో ఒక డాక్టర్ దగ్గరికి. అర్థమవుతుందా మీకు నా ప్రాబ్లం? నా చేతికి ఏమైందా, ఇన్ని నెలల నుంచి హ్యాండ్ పెయిన్ అంటున్నాం కదా, ఫైనలీ ఇది ఒక కన్క్లూజన్ వచ్చింది. ఫిజియోథెరపీ అయినప్పుడు నా బాధ ఏంటో నేను మీతో మళ్ళీ షేర్ చేస్తాను. లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.